వైసీపీ హయాంలో వాళ్ళు చేసిన అప్పుల్ని కూటమి ప్రభుత్వం నెత్తిన రుద్దడమే వాళ్ళ ఎయిమ్ అన్న. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, 24-25 సంవత్సరానికి ఇగో ఇన్ని వేల కోట్లు అప్పు చేసేసింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు చేసిన అప్పుని కూటమి ప్రభుత్వం మీద రుద్దడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. మీరు కనుక మొత్తం లెక్కలు తీసుకుంటే కాగ్ నివేదిక చూసారంటే ఏప్రిల్ నెల 2024లో 11,497 కోట్లు ఎవరు తీసుకున్నారు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. మే నెలలో 15,208 కోట్లు ఎవరు తీసుకున్నారు, అది కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. మొత్తం మీరు కనుక చూసుకుంటే ఏప్రిల్ మే నెలలు కలిపి 27,208 కోట్లు అప్పు చేసింది 2 నెలల్లో. ఎవరు, 2024లో వైసీపీ ప్రభుత్వం. అయితే మీకు ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో చేసిన అప్పు మీకు 53,866 కోట్లు మాత్రమే. అంటే మొత్తం 12 నెలలకి మనం మాట్లాడుతున్నాం. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక ఏడాది 2 నెలలకే వాళ్ళు 34% అప్పు చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 27,208 కోట్లు. అయితే మొత్తం మీద ఇదంతా కలిపి కూటమి ప్రభుత్వం మీద ఈ భారం పడింది.